సహజంగా ప్రతి మనిషి తనలో తాను ఉండడానికి ఇష్టపడతారు ఎప్పుడో ఒకప్పుడు. కానీ ఆటిజంతో ఇబ్బంది పడేవారు పూర్తిగా తమ జీవితకాలం తనలో తాను ఉండడానికి ఇష్టపడతారు. ఈ పదాన్ని మొట్టమొదటగా యూజన్ బ్లూలర్ 1911వ సంవత్సరం వాడారు. అయితే ఆటిజం సమస్య ఎక్కువగా దేని గురించి? ఒంటరిగా ఉండడం, తనలో తాను సోషలైజేషన్ లేకపోవడం, నలుగురిలో కలవలేకపోవడం, పునరావృతమయ్యే సమస్య, చెప్పింది పదే పదే చెప్పటం. ఉదాహరణకు అన్నం తిన్నావా అని మనం అడిగితే వారు కూడా తిన్నాము అని చెప్పడానికి బదులుగా అన్నం తిన్నావా అని అంటారు. రిపిటేటివ్ బిహేవియర్. మునివేళ్లపై నడక. ఒక్కొక్కసారి మనం ఇది కూడా గమనించవచ్చు. మునివేళ్లపై నడిచే ప్రయత్నం చేస్తారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని ఇబ్బంది, ఐ కాంటాక్ట్ ఉండదు. సాధారణ పిల్లల్లా వారి ఎదుగుదల ఉండదు. ఏ మనిషి అయినా జీవితంలో ఏదైనా సాధించాలంటే శారీరకంగా, మానసికంగా సంసిద్ధంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మనుషులు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ వారి ఆలోచన సరిగా లేకపోతే అటువంటి జీవితం కూడా సరైన దారిలో ఉండదు.